వెల్కమ్ టు కీస్ ఛానల్. సో మేము ఇప్పుడు ఆదియోగి వెళ్తున్నాము. ఆదియోగి నిన్న టికెట్లు బుక్ చేసినాము. ఒకటే నిమిషంలో 96 టికెట్లు అన్నీ అయిపోయినాయి. సో మేము ఇప్పుడు జనరల్లో వెళ్తున్నాం. ఎట్లా ఆల్రెడీ ఆడ ఆదియోగిలో కాటేజెస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలా తప్పదన్నట్లా వెళ్తున్నాం. జనరల్లో వెళ్తున్నాం. జనరల్కి టికెట్లు సీట్లు దొరుకుతాయో దొరకవా అని 4 గంటల ముందు వచ్చినాం. 2:30 ట్రైన్ స్టార్ట్ ఉంది, కానీ మేము 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. మాకు సీట్లు దొరకవని మా బామర్దిని కూడా తీసుకొని వచ్చినాం. మా అన్న నరసింహన్ లోపల కూర్చున్నాడు సీట్ల దగ్గర కూర్చున్నాడు. సీట్లు పోతాయండి, సౌండ్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏమనుకోకండి. స్టేషన్లో అయితే ఉన్నాం. ఇంకా ఇదే మేము వెళ్తున్న ట్రైన్. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ జనరల్ కోచ్. మా సీట్లు చూపిస్తాను మీకు. లోపల క్లీనింగ్ జరుగుతుంది. మేమైతే ఇదే ఇక్కడనే అవతల యువతల కూర్చున్నాం. ఆ విండో సీట్లు పట్టుకున్నాం. మా నరసింహన్న కూడా వచ్చిండు మా సీట్లు పట్టుకోవడానికి. దానికి జర ఏమనుకోకండి, జర కెమెరా అంటే సిగ్గు, అందుకని అట్లా అక్కడ మళ్ళీ ఇక్కడనే మేము విండో సీట్ పట్టుకున్నాం. మేము ఇక్కడ నేను కూర్చుంటా, అక్కడ మా తమ్ముడు కూర్చుంటాడు, నేను కూర్చుంటా. ఏంది ఏమేమో సామాన్ తెచ్చుకున్నారు? ఇదంతా మేము పోయేటప్పుడు ట్రావెలింగ్లో తినడానికి సంచి తెచ్చుకున్నాం. దీనిలో కప్పుడానికి దుప్పట్లు ఉంటాయి. ఈ సంచి నిండా మొత్తము తినే సామాన్లు, బిస్కెట్లు, వ్యాఫిల్స్, చాక్లెట్స్. అంత తింటారా బా మీరు? పోయి రావడానికి 3 రోజులు అవుతుంది కదా. బయట ఆడిలో కొనుక్కునే బదులు ఒకటేసారి డిమార్ట్లో కొనుక్కున్నాం హైదరాబాద్లో. పోయిన తర్వాత తింటాం. అయిపోయి శక్తి ఇట్లా కూర్చొని పోతాం. బయటకు వచ్చేసినాము. కోయంబత్తూర్ స్టేషన్ దిగేసి నేను ఈ దోశ చెప్పిన, వీడేమో మసాలా దోశ చెప్పిండు. తినేసి వెళ్ళిపోతాం. మా కాడ స్టేషన్ ముందర బస్సులు దొరకలేవు. బస్ స్టాండ్కి వచ్చినాం. అడుగుతూ వచ్చినాం. వెయిట్ చేస్తున్నాం ఈడనే వస్తాయని అంటే. చూసుకుంటే ఎంత బాగుందో రూమ్ అయితే, మంచిగా నీట్గా క్లీన్గా. ఇది మనకు ఒక క్రాకరీ యూనిట్ ఇచ్చిండ్రు. మొత్తం ఖాళీయే. ఇది డైనింగ్ టేబుల్ ఆర్ స్టడీ టేబుల్ నాకు ఇచ్చిండ్రు ఇక్కడ కూర్చోవడానికి. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చిండు. ఇక్కడ మనం చూసుకుంటే మంచిగా పెద్ద విండో ఇచ్చిండు. బాల్కనీ ఏం లేదు, బాల్కనీ ఉంది అనుకున్నా. బెడ్స్ 2 సపరేట్ బెడ్స్ ఇచ్చిండ్రు. రాగి జగ్గు, 2 రాగి గ్లాసెస్. హాయ్ గాయ్స్, మేము స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లేజర్ షో చూడడానికి వచ్చినాము. టైం అయింది 7కే స్టార్ట్ అంట. లాస్ట్ టైం ఏమో 7:30 ఉంటే, ఇప్పుడు 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. అందుకని తొందర ప్లేస్ దొరకదు కూర్చోవడానికి అని వచ్చేసినాము. ఆదియోగి స్టాచ్యూ ముందరికి వచ్చినాం. వెయిట్ చేస్తున్నాం లేజర్ షో కోసమని. అందరూ కూర్చున్నారు చూడండి. ఎంతమంది జనాలు కూర్చున్నారో చూడండి. అందరు స్వాములు వచ్చిండ్రు, విజిటర్స్, టూరిస్ట్స్ అందరు వచ్చిండ్రు చూడడానికి. ఇంకా సేపట్లో లేజర్ షో స్టార్ట్ అవ్వబోతుంది. Upper regions of Himalayas. When his ecstasy allowed him, he danced wildly. లేజర్ షో చూసి డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసినాం.
పెద్ద టెన్షన్ ఏమొచ్చిందంటే మనం వచ్చేటప్పుడు రిజర్వేషన్ కాలేదు, టికెట్ తాత్కాల బుక్ చేస్తే తాత్కాల దొరకలేదు. ఇప్పుడు పోయేటప్పుడు అన్న తాత్కాల దొరుకుతుంది అంటే ఇప్పుడు కూడా తాత్కాల దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాం. వచ్చేటప్పుడే నానా కష్టాలు పడి వచ్చినాం ఆ పబ్లిక్ లో కూర్చొని. ఇప్పుడు పోయేటప్పుడు కూడా పబ్లిక్ లోనే అంటే చాలా కష్టం. నేనన్నా కొద్దిసేపు కింద పండుకొని వచ్చిన, చేతన్ అయితే అస్సలు పండనే లేడు, కూర్చొని కొద్దిసేపు ఇట్లా పడుకున్నాడు అంతే. నడుములు పోతాయి. 19 hours జర్నీ అంటే మామూలు కాదు కదా. సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూర్ వరకు 19 hours జర్నీ. మళ్ళీ అక్కడ నుంచి బస్సు 30 km. రేపు పోవాలంటే మళ్ళా టికెట్ దొరకలేదు. మార్నింగ్ ట్రై చేసినాం, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చూద్దాం ఎలా అవుతుందో. ఓకేనా, రేపటి వరకు మార్నింగ్ వరకు వెయిట్ చేసి చూద్దాం టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో. హైదరాబాద్ లో మేము జనరల్ ఎక్కితేనే నాన్న తిప్పలు పడుకుంటూ వచ్చినాం. తిరువనంతపురం నుంచి స్టార్ట్ అవుతుంది. కోయంబత్తూర్లో అయితే అస్సలు ఒక సీట్ దొరకదు, జనరల్ లో మాత్రం అస్సలు చాలా మంది ఇన్నే ఉండాలని బెటర్. రూమ్కి వచ్చినాక రూమ్లోనన్నా ఫ్రీగా పండుదాం అంటే చేతన్ గాడు 1 bed ఇడ్చి పెట్టి అవతల నా పక్కన వచ్చి పండి. వాడంతా మంచిగా బెడ్ ఉంది, ఆడ పండుకోవచ్చు. ఈడొచ్చి పండిండు నా పక్కన. లేదన్నా నేను నీ పక్కనే పండుతాను. అన్న పక్కన వండుకుంటే నిద్ర వస్తుంది మంచిగా, కాలు చేతులు వేయొచ్చని. పోతుందండి ఫ్రెండ్స్, పోయి వండుకుంటాం అసలు నిద్ర వచ్చినప్పుడు. మేము ఇప్పుడు లోపల చంద్రకుండ్, సూర్యకుండ్, లింగభైరవి ధ్యానలింగం చూడడానికి వెళ్తున్నాం. టైం 6:30 అవుతుంది. చూడండి ఎంత ఎండ వచ్చింది, మొత్తం ఫాగ్ చుట్టూ. 6:30కి ఎండ వచ్చింది. Sorry if it's taking me a while. I'm trying to figure out who I am. These city lights are keeping me up at night, so I don't even bother going to bed. I'm tired of wasting away my time. I would give up everything to be near you. Oh, I miss the days when you were mine, but I can be your superhero. ధ్యానలింగం, లింగభైరవి టెంపుల్ విజిట్ చేసుకొని ఆదియోగి దగ్గర ఫోటోలు దిగుదామని పోతున్నాం. బులంఘాట్ మీద టికెట్ తీసుకున్నాం. ఇంకో ఎడ్ల బండి మీద పోతున్నాం. అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు పోయింటి. అంకుల్ కొడుతున్నాడు పాపం మీద పట్ట ఎంత బరం వస్తుంది. పట్ట వేస్తాడు చూడు, తోక పట్టుకుంటాడు. అరే తోక పట్టుకొని గుంజుతుంటాడు. ఎవరు ఎక్కకుండా ఇది తప్పు. ఎందుకని ఎడ్ల బండిలో ఎక్కొద్దు, దాంట్లో కష్టపెట్టాడు. మేమేదో తొందరగా మనం ఎక్కినాం అంతే. కానీ మనం ఎక్కితేనే దానికి కడుపులో ఫుడ్ పోతుంది కదా, అది కూడా కష్టం చేసుకుంటుంది దాని కడుపు కోసం. నథింగ్. చేసి రన్నింగ్ గోస్ట్ రైడర్. సారీ మా వల్ల నీకు దెబ్బలు పడ్డాయి. చేతన్కి కాదు, ఈ దీనికి. సరే పో అంటుంది. సరే బాయ్. కాటేజెస్ చెక్అవుట్ చేసి వచ్చినాము. ఇప్పుడు కోయంబత్తూర్ స్టేషన్లో ఉన్నాము. రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు వెయిటింగ్ లిస్ట్ నుండి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవి రీఫండ్ అవుతాయంట. ఇప్పుడు మళ్ళీ జనరల్ తీసుకున్నాం. నడుములు పోతాయి ఇప్పుడు కూర్చొని నేను వచ్చి కూర్చున్నాం. టికెట్లు దొరకలేవు. ఎంత దగ్గర కూర్చున్నాం, రోడ్ దగ్గర పోతున్నాం. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. నిద్ర వస్తే ఇనే పడుకో. ట్రైన్ మొత్తం